అయ్యేదానికి అవకాశం ఉంది. చెన్నుపాటి శ్రీనివాస్ గారు, సో ఈ అంశానికి సంబంధించి కంక్లూజన్ మొత్తానికి కనుక చూస్తే వైసీపీ మాత్రం వారి అంటే మరి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మీరు చెప్పాలి. సో 4 పార్టీల అధ్యక్షులే ఓడిపోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ పదే పదే. ఆ స్టేట్మెంట్ మీద నేనేమో స్పందించను కానండి. ఈ జరిగిన ఎన్నిక మీద నేను చెప్పగలను ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అది 4వ తారీఖు అందరూ చూస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెంట్ గా సంక్షేమం నవరత్నాలు అని మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమందికి చేసి కొంతమందికి ఏమో చేసినట్టుగా చూపించి అదే మా బలం అదే మా శక్తి దాంతో మేము గెలుస్తాం అనుకుంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ నేను చెప్పగలను. కొంతమందికి అందిన మాట వాస్తవమే కానీ దానికి మించి చాలా మంది అసంతృప్తితో అందక కానీ అసలు ఈ ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడలేదు చెప్పమనండి. వ్యాపారస్తులు ఇబ్బంది పడలేదా? రాజకీయ నాయకులు ఇబ్బంది పడలేదా? ఉద్యోగస్తులు ఇబ్బంది పడలేదా? టీచర్లు ఇబ్బంది పడలేదా? రైతులు ఇబ్బంది పడలేదా? ఎవరు ఇబ్బంది పడని సెక్టర్ ఏదన్నా ఉందా ఈ ప్రభుత్వంలో? ఇన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత సరే వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, లేకపోతే 250 300 సీట్లు గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు. దాన్ని నేనేమి కాంట్రడిక్ట్ చేయలేదు. అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ నమ్మకం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు నేను చెప్పేది అన్ని సెక్షన్స్, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళు తిరుగుబాటు చేసి ప్రజల తిరుగుబాటు అండి. ఈ ఎలక్షన్ ఒక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత కానీ తిరుగుబాటు కానీ నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న రంగాగారమ్మట నేను ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంత తిరుగుబాటు ప్రజల్లో. కాబట్టి ఖచ్చితంగా రేపు 4వ తారీఖున ఈ వైఎస్ఆర్ సిపి పార్టీయే ఈ కూటమి పార్టీల్ని బాట వేసింది గెలుపుకి. ఓకే, అది వాళ్ళు చేసిన తప్పిదాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు నమ్మకం మీద వేయట్లేదంటారా శ్రీనివాసరావు గారు? అదే నేను చెప్తున్నా, అదొక పాయింట్ అండి. గెలుపుకి అనేకమైన కారణాలు ఉంటాయి కృష్ణాంజనేయులు గారు, అది మీకు తెలుసు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక కారణం మీద దీని మీద గెలుపు అనేది ఎప్పుడు ఆధారపడి ఉండదు. రకరకాలైన కారణాలు, రకరకాలైన వ్యక్తులు, వీళ్ళందరి మీద ఆధారపడి రాజకీయాల్లో గెలుపు నిర్ణయించబడుతుంది. ఇది ఒక కారణం అని చెప్తున్నా నేను, ఒక బలమైన కారణం. మరి చెన్నుపాటి గారు ఇంకో విషయం, సామాజిక సమీకరణాలు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. అనేక కార్పొరేషన్లు నిర్మించి మరి వాటికి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరి సామాజిక వర్గం వారికి కార్పొరేషన్లు వారికి చైర్మన్లు చేసింది. అన్ని కులాలకి సమానంగా పదవులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికల సీట్లు, అసెంబ్లీ సీట్లు చూసుకుని అన్ని కులాలకు సమానంగా ఇచ్చింది. మరి ఈ ఇంపాక్ట్ పనిచేయదంటారా? ఇవన్నీ చెప్పుకోవడానికి ఇందాక చెప్పాను మీకు, చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ కార్పొరేషన్లు పెట్టారు, 56 కార్పొరేషన్లు పెట్టారు. 56 కార్పొరేషన్లకి చైర్మన్లు పెట్టారు. మీరు ప్రతి చైర్మన్ ని ఆఫ్ ది రికార్డ్ మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఆ కార్పొరేషన్ వల్ల వాళ్ళకు వచ్చిన ఒక విజిటింగ్ కార్డు వేసుకుంటానికి తప్ప దేనికి ఉపయోగం లేని కార్పొరేషన్లు. అలాగే సామాజికంగా అన్ని కులాలకి ఇన్ని సీట్లు ఇచ్చాం అని చెప్తున్నారు. మనం ఎమ్మెల్యేల సంగతి తీసి పక్కన పెట్టండి. 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు ఒక 70-80 మంది ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం కూడా చూడలేదంటే నమ్ముతారా మీరు? మంత్రివర్గం తీసుకుందాం, కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే మంత్రులు కుర్చీలు వేస్తారు. ఇంకా వేరే ఏదైనా సరే, ఏ మంత్రి అయినా సరే
వాళ్ళ మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళ శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఎప్పుడైనా పెట్టడం చూసారా మీరు? చాలా తక్కువ. చాలా తక్కువ కాదు, అసలు జరగలేదండి. రివ్యూ మీటింగ్ జరగలేదు. నేను చెప్తున్నాను, నాకు తెలిసి ఒకసారి బొత్స సత్యనారాయణ గారు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా ఫస్ట్ ఫేజ్ లో వైజాగ్ లో రివ్యూ మీటింగ్ పెట్టాడు ఆయన. అధికారులందరికీ మెసేజ్లు వెళ్ళి పలానా రోజు పలానా టైంకి రివ్యూ మీటింగ్ అని. ఈయన మెసేజ్లు పెట్టిన గంటలో సీఎంఓ నుంచి అందరు అధికారులకి మళ్ళీ మెసేజ్లు వెళ్ళి రివ్యూ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ మంత్రికే ఆ పార్టీ గౌరవం ఇచ్చే ఈ పార్టీ సామాజిక సమీకరణలో సామాజిక దాని పరంగా మేము ఇచ్చాం సీట్లు అని చెప్పుకోవడానికి బాగుంటాయి కానివ్వండి, వాస్తవికతలో అవన్నీ చెప్పుకోవటం వరకే. చేతల్లోకి వచ్చేటప్పటికి ఏమీ లేదు. ఒక మంత్రి కలవటానికి వెళ్తే ఒక ముఖ్యమంత్రిని కనీసం కుర్చీ కూడా ఉండదు అక్కడ కూర్చోటానికి. అనేక సార్లు మనం టీవీలో చూసాం. ఏదన్నా ఒక ప్రోగ్రాము ఒక కార్యక్రమం లాంచ్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన మంత్రి పక్కన నుంచొని ఉంటాడు, కనీసం కుర్చీ కూడా ఉండదు కూర్చోటానికి. ఇదా అండి మీరు చెప్పేది? ఇదా మీరు ఇచ్చే సామాజిక వర్గాలకు ఇచ్చే గౌరవం? ఇదేనా? అసలు మీకు అర్హత ఉందా దాని గురించి మాట్లాడటానికి? మోనోపోలీ, డిక్టేటర్షిప్, ఒక ముసోలిని, ఒక స్టాలిన్, లేకపోతే ఇప్పుడు అక్కడ రష్యాలో పుతిన్, చైనాలో ఆయన, ఇదా ప్రభుత్వం పరిపాలించడం అంటే? సో రాజధాని ఎఫెక్ట్ కూడా పడుతుందంటారా ఎన్నికల మీద పూర్తిగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో? అది చాలా మంది ప్రజలే చెప్పారు కదండి. చాలా ఛానల్స్ లో ఇప్పుడు ఉత్తర కోస్తా ప్రాంతం వాళ్ళు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ, ఇప్పుడు ఉత్తర కోస్తా వాళ్ళు ఉన్నారండి, రాజధాని తీసుకెళ్లి ఉత్తర కోస్తాలో పెడితే కొంతమంది సంతోషపడవచ్చు. కానీ అదే రాయలసీమ ఈ కోస్తా జిల్లాల వాళ్ళు రాజధానికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు, ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ చేరలేరు అక్కడికి. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని 3 రాజధానులు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి ఎత్తుకున్నారు. ఏమన్నా ఉన్న ఒక్క రాజధాని గురించి దిక్కు లేదు, కానీ మీకు 3 రాజధానుల గురించి మాట్లాడితే ఇక దాని గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి? అంటే వారి విజయం వారు చేయాలి అనుకున్నారు, కానీ ప్రతిపక్షాలు చేయనివ్వలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి రాజధాని అని చెప్పని ప్రధానమంత్రి గారు వచ్చాడు, ముఖ్యమంత్రి గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపించారు, ఆయన రాలేదు, అది వేరే విషయం. అవును, ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి. దానికి కొంతమేర అభివృద్ధి జరిగింది. దాన్ని కొనసాగిస్తే ఇంకొద్దిగా అభివృద్ధి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అరే ఎక్కడన్నా 1% చెప్పండి, ఎక్కడన్నా దాని మీద దృష్టి పెట్టారా? దృష్టి పెట్టకపోగా కొన్ని వేల కోట్లు, 10 నుంచి 15,000 కోట్లు ఖర్చు పెట్టిన డబ్బు వృధా పోయింది. డ్రైనేజీలో నీళ్లు పోయినట్టు పోయినాయి ఆ డబ్బంతా. అది చూడండి ఒకసారి, వెళ్ళి అమరావతి వెళ్ళి చూడండి మీరు స్వయంగా. పాడుపడిపోయి మొక్కలు మొలిసి గడ్డి మొలిసి ఆ కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని నాశనం అయిపోయి కొన్నేమో ఇళ్ళు కూలగొట్టేసి. రైట్ మొత్తానికి సో ఈ ఇంపాక్ట్స్ అన్నీ కూడా, ఈ పరిస్థితులు అన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి అనేది తప్పకుండా ప్రభావం చూపించినాయి. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా నేను. సో మీరైతే పక్కాగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు చెన్నుపాటి గారు, మీరైతే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కూటమి అధికారంలోకి వస్తుందని? అది కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ అంటే గ్రౌండ్ రియాలిటీ నేను చూశాను కాబట్టి. ఇప్పుడు నేను రాష్ట్రం అంతా కాకపోయినా నేను ఒక కృష్ణా జిల్లా గురించి ఇందాక మీకు చెప్పా, 14 నుంచి 15 సీట్లు గెలుస్తాయి ఖచ్చితంగా. అలాగే కొంత మన గోదావరి జిల్లాలు కూడా చూసా. గోదావరి జిల్లాల్లో కూడా 1 సైడెడ్ గా జరిగింది. రైట్ ఇవన్నీ రేపు 4వ తారీఖు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు అందరూ. సో అయితే వైసీపీ వాళ్ళు వైజాగ్ లో బుక్ చేసుకున్న హోటల్స్ క్యాన్సిల్ చేయమని చెప్తారా? ఏమండి, వైసీపీ వాళ్ళు వైజాగ్ లో హోటల్స్ బుక్ చేసుకున్నారు చాలా వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి అవన్నీ క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నారా?
అని నేనెందుకు చెప్తానండి? అది వాళ్ళకి తెలుసు, నిజం ఏంటనేది వాళ్ళకి తెలుసు. బయటికి మాట్లాడితే మాట్లాడొచ్చు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు స్టార్టింగ్ లోనే చెప్పాడు, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే రేపొద్దున పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ లో కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి ఉండదు ఏ పార్టీకైనా. నేను దీని గురించి అని చెప్పట్లేదు. రైట్. సో కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఇప్పుడు 175 గెలుస్తాం అనే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఓడిపోతాడండి? అసలు ఇంపాసిబుల్ కదా, వాళ్ళ మీద పొడి చేసే ధైర్యం ఎవరికి ఉంది? చేసినా అలాగే కూడా చంద్రబాబు డిపాజిట్లు గారు కూడా కూడా కుప్పంలో కాపాడుకోవాలి. ఓడిపోడు. మాట్లాడితే మాట్లాడొచ్చు, రకరకాలుగా చాలా మంది మాట్లాడొచ్చు. లేక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓడిపోతాడా? అక్కడ ఓడిపోతాడు. 2 సార్లు ఓడిపోయాడని ప్రస్తావించారు చెన్నపరెడ్డి గారు. నేను చెప్తున్నాను, 96లో వైఎస్ రాజశేఖర రెడ్డి పార్లమెంట్ మెంబర్ గా 3,000 చేస్తే 3,000 అనుకుంటా. ఒక్క పులివెందుల్లో వచ్చిన రిగ్గింగ్ చేసిన మెజారిటీతో 3,000 తోటి, అవును 3,000తో నెగ్గారు. ఓటాపటి మెజారిటీతో చచ్చి చెడి గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పులివెందుల రిగ్గింగ్ కాపాడకపోతే రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయేవాడు ఆ రోజున. నేను స్వయంగా ఉన్నా అక్కడ కడప జిల్లాలో, నాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ. ఓకే. ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో సహజం అండి. దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఒకసారి నువ్వు ఓడిపోయావు కాబట్టి రాజకీయాల్లో పనికిరావు, నువ్వు జీరో అని అంటే, ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా? రైట్. ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? కానీ వెళ్ళారు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళారు. అవును. అది గమనంలోకి తీసుకోవాలి. అంతేగాని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడతాం అనేది అది కరెక్ట్ కాదు. రైట్.